బాధ్యత లేకుండా నేనే ఇలా చేస్తే ఎలా? ఇంక పిల్లలకేం జెప్తాను? ఇంక పిల్లలు నేను చెప్తే మాత్రం వింటారా చెప్పండి? ఏమైందక్క? అసలు విషయం జెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు గదా! చెప్తాను. వీడియో లాస్ట్ వరకి చూడండి మీకే అర్థమైద్ది. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్‌గా చూసేయండి. వచ్చేసేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ముందైతే నా వాయిస్‌ని ఈరోజు భరించాల్సిందే మీరు. ఫుల్‌గా జలుబొచ్చేసిందనమాట. అయినా గూడా ఆపి, ఆపి వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం రొప్పుగా గూడా ఉందనమాట. ఇంకా వీడియో మనం ఆపకుండా రోజు పెట్టాలి అని అనుకున్నాం గాబట్టి, ఇంక జలుబైనా, జరమైనా ఏదైనా సరే ఇంక వీడియోలు ఆపకుండా రోజు పెట్టాలని ఫిక్స్ అయిపోయాననమాట. ఇంకా మీరు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు వాయిస్ అంత బాలేదు. ఇంకా అసలు విషయం ఏంటంటే, ఈ మధ్య బాధ్యత అనేది లేకుండా అసలింకా ఎలా పడితే అలా నేనే డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాననమాట. ఇంకా అందుకోసమే అలా అన్నాను. ఇంక నేనే ఇలా చేస్తే ఇంక పిల్లలు మనం చెప్పింది ఏం వింటారు? వాళ్ళేం తెలుసుకుంటారు చెప్పండి? ఇంక వాళ్ళు అది కొనొద్దు, ఇది కొనొద్దు అని మనం చెప్తే మాత్రం వాళ్ళు వింటారా చెప్పండి? ఏంటంటే ఈ మధ్య మీషోలో ఆర్డర్స్ పెట్టడం ఎక్కువైపోయిందనమాట నేను. నిజంగా చెప్పాలంటే అసలు నాకు అలాంటివి కొనటం నాకు ఇష్టం లేకే ఇన్ని సంవత్సరాల నుంచి కొనలేదు. కానీ ఇంకా ఎప్పుడూ ఒకేలా ఉండలేం గదా! కొన్ని కొన్ని సార్లు అవసరాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు జరుగుతానే ఉంటాయి. ఇంకిప్పుడైతే తప్పలేదనమాట కొనక. ఇంక ఇంతకీ ఏం కొన్నాను, ఏంటి అనేది చెప్పే ముందు, ఇంకా నేను వీడియో తీసుకుంటా నా గోలలో నేనున్నాను. పని చేసుకుంటా అంటే వీడియో అట్లా షూట్ చేస్తానే ఇంకా నా పనులు చేసుకుంటా ఉన్నాను. ఇంకా హనీ చూసారా మధ్య మధ్యలో వచ్చి ఎలా చేస్తుందో. ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు దాకా అసలు తను చేసినయి అసలు నేను చూడలేదు. తను ఎప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయటం ఆలస్యం. మధ్యలో వచ్చి అడ్డంగా నుంచోవటం, ఇంకా ఎక్కిరించడం ఇలాంటివన్నీ చిన్న పిల్లలు అంటే మనకి 5, 6 ఏళ్ళు పిల్లలు చేసినట్టు చేసిద్దనమాట. ఇంక ఏదో ఒకటి నన్ను కావాలని పలకరించడం, లేకపోతే నవ్విచ్చడం అలాంటివి చేసిద్ది. నేను వీడియో చేసేటప్పుడే వచ్చి అట్లా చేసిద్దనమాట. ఇంకా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేదాకా నేను కూడా చూడలేదు. ఈ వ్లాగ్ వచ్చేసి సాయంత్రం పూట తీసిన వ్లాగ్ అనమాట. 4 దగ్గర నుంచి. అయితే ఈరోజు కొంచెం పనుండి పొన్నూరు వెళ్ళాలి. ఇంకా స్నానం చేసి రెడీ అయ్యాను. ఇంక జడొక్కటే వేసుకోవాలన్నమాట. ఈలోపు హనీ రెడీ అవ్వటం ఆలస్యం ఉంది అని చెప్పి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఈ పనులు నేనే చేసుకోవాలి కదా! ఇంకా ఎటు కొంచెం టైం ఉంది కదా అని చెప్పి ఇంకా గ్యాస్ పొయ్యి దగ్గర అంతా శుభ్రం చేసుకొని ఇంకా గిన్నెలు అవన్నీ టబ్బుకి వేసుకున్నాను అనమాట. వచ్చిన తర్వాత గబాలన బయటేసి కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది కదా! అందుకోసం ఇంకా అవన్నీ వేసుకొని అంటే అవన్నీ సర్దుకొని గ్యాస్ పొయ్యి అంతా నీట్గా తుడుచుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే నాకు వంటగది చాలా చిన్నది అని చాలాసార్లు చెప్పాను కదా! ఇంక ఇక్కడ పొయ్యి దగ్గర ఏంటంటే నూనె డబ్బా, కొంచెం ఏదన్నా కారము, నెయ్యి అలాంటివి పెట్టుకోవటానికి ఇరుకిరుగ్గా అయిపోతుందనమాట. ఇంకొకదానంటే ఒకటి పెడుతుంటే ప్లేస్ అంతా అవే ఆక్రమిస్తున్నాయి. ఏదన్నా పిండి గిన్నెలు పెట్టుకోవాలన్నా, ఏదన్నా కూరలు పెట్టుకోవాలన్నా ఇంకా అసలు ప్లేసే ఉండలేదు. అందుకని చెప్పేసి ఇంకా మీషోలో ఇదొకటి నాకు నచ్చిందనమాట. ఇంకా కొంచెం మనకి వంటగది చిన్నది కాబట్టి ఇట్లాంటిది ఒకటి పెట్టుకుంటే ఇట్లా పెట్టుకొని సర్దుకోవటానికి నీట్‌గా బావుంటది. కొంచెం మనకు ప్లేస్ వచ్చిద్ది అన్నట్టుగా ఇదొకటి నాకు నచ్చి ఆర్డర్ పెట్టించాననమాట హనీ చేత. ఇంకా ఇదొచ్చేసింది ఈరోజు. ఇంక రాగానే ఇప్పుడైతే సర్దుకుంటా ఉన్నాను. నిజంగా సర్దుకోవటం అయిపోయిన తర్వాత నాకు భలే నచ్చిందండి. అంటే తీసుకురాంగానే కూడా ఇది చాలా చిన్నగా ఉంది కదా! దీంట్లో ఎన్ని పడతాయి? అంటే నేను మీషోలో ఆర్డర్ పెట్టేటప్పుడు చూస్తే కొంచెం పెద్దదానిలాగా అనిపించింది సైజు. వచ్చిన తర్వాత చూస్తే కొంచెం చిన్న సైజు. ఎవరన్నా పెట్టుకునేవాళ్ళు అంటే నాకులాగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం 1కి 2 సార్లు సైజు చూసి అంటే మనకి ఎంత సైజు కావాలి ఏంటి అనేది 1కి 2 సార్లు చూసి సైజు చూసి ఆర్డర్ పెట్టుకోండి. నేనైతే కొంచెం పెద్దదే వచ్చిద్దనుకున్నాను. కాకపోతే చిన్నదొచ్చింది. అయినా నాకు అక్కడ పెట్టే వస్తువులన్నీ కరెక్ట్‌గానే సరిపోయినాయిలెండి. ఇబ్బందేం లేదు. ఇంకా మొత్తం సర్దుకున్నాక నాకు భలే నీట్‌గా అనిపించిందనమాట. మొత్తం సర్దుకున్నాక ఎలా ఉంది అనేది కూడా వీడియో లాస్ట్‌లో చూయించుతాను. అయితే ఇంకా అవి కొంచెం సర్దుకుంటుండగానే హనీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా పొన్నూరు వెళ్ళాము. వెళ్ళి ఇంకా చెప్పాను కదా చిన్న పనుండి వెళ్ళాము అని. ఇంకా వెళ్ళి వచ్చేసామనమాట.
ఇంకా వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు కూడా ఇంట్లోకి కావాల్సినవి తీసుకొని ఇంక వచ్చేసాము. మేము అట్లా ఇంట్లోకి వచ్చి రాగానే ఇంక వర్షం పెద్దదయిపోయిందనమాట. మేము వెళ్ళేటప్పుడే మబ్బు నల్లగా బట్టి సన్నగా తుప్పర పడుతుంది. ఇంక మేమైతే నవ్వుకున్నాము. ఎప్పుడు పొన్నూరు వెళ్తున్నా కూడా వర్షం తోడవుతుంది ఏంటి మనకి, వెళ్ళే టైంకే వర్షం పడుతుంది అని. ఇంకా మేము వెళ్ళేటప్పుడు సన్నగా తుప్పర పడింది కానీ మా పనులన్నీ పూర్తి చేసుకొని మేము ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాలకి మేము అట్లా ఇంటికి వచ్చాము. ఒక 2-3 నిమిషాలకే వర్షం పెద్దదయిపోయిందనమాట. ఇంక పెద్ద వర్షం పడింది. అయితే ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ మొదలుపెట్టుకున్నాను. ఇంక వెళ్ళేటప్పుడే బట్టలు ఆరితే ఇంకా అవన్నీ తీసి లోపలేసి వెళ్ళాననమాట. ఇంక ఇప్పుడైతే మడతలు పెట్టుకుంటున్నా. ఇంక ఈ బట్టలు సర్దుకోవటం ఒక్కటే నాకు ఎప్పుడు బద్ధకంగా అనిపించిద్ది. ఇంట్లో పనులన్నీ బద్ధకిచ్చకుండా నీట్‌గా చేసుకుంటాను గానీ, బట్టలు మాత్రం కొంచెం బద్ధకిస్తాను. అది ఎప్పటికప్పుడు అనుకుంటా. అన్ని పనులు బానే చేసుకుంటాను గదా! ఈ బట్టల దగ్గరకొచ్చేటప్పటికి ఎందుకు ఇంత బద్ధకం అనిపిచ్చిద్ది అని. ఇంకో విషయం ఏంటంటే బట్టలు మడతేయటం బద్ధకం గాదు. అవి తీసుకెళ్ళి షెల్ఫుల్లో పెట్టడం బద్ధకం అన్నమాట. ఒక్కొక్కసారి అయితే మడత పెట్టేసి ఇక్కడే వదిలేస్తా ఉంటా. అది నాలో ఉన్న పెద్ద మైనస్ అనిపిచ్చేది నాకు. ఇంట్లో మనం ఎంత నీట్‌గా సర్దుకున్నా ఏ ఒక్కటి అంటే మొత్తం ఇల్లంతా నీట్‌గా సర్దుకొని ఈ బట్టలు ఇక్కడ సోఫాలో పెట్టేసాం అనుకోండి చూడటానికి బాగోదు గదా! అట్లా అనిపిచ్చిద్ది. అయినా గూడా మళ్ళీ అదే పని చేస్తా ఉంటాననమాట. ఇంక రాంగానే ఈ బట్టలన్నీ సర్దేసుకొని ఇంక ఈరోజైతే బద్ధకిచ్చకుండా షెల్ఫుల్లో పెట్టేశానులెండి వెంటనే. ఈ ఈ బట్టలు మడతేయటం నేను ఏ టైంలో చేశానో తెలుసా? 9:30 అవుతుందనమాట. ఇంక మా వారు, హనీ అన్నం తిని పడుకున్నారు గూడా. ఇంకా ఈరోజు గురువారం గదా! ఇంక నేనైతే ఒక్క పూటేననమాట భోజనం చేసేది. ఇంక అందుకని చెప్పేసి ఆహ్, నేనేం తినలేదు. ఇంక టిఫిన్ గూడా అట్లా ఏం చేయననమాట. ఇంక మరీ ఆకలైతే ఈరోజు నీరసంగా ఉంది, తినకపోతే ఉండలేను అనుకున్నప్పుడే టిఫిన్ గూడా చేసేది. లేకపోతే అసలేం తినకుండా అలా పడుకుంటాను. మనం ఎప్పుడైనా వారానికి ఒక్కసారన్నా ఇంకట్లా పొట్టని ఖాళీగా ఉంచితేనే ఆరోగ్యానికి గూడా మంచిది. ఇంకెక్కువ శాతం అంటే 3 వంతులు ఏం తినకుండానే పడుకుంటా. ఇంకెప్పుడన్నా ఒంట్లో బాగోనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, లేకపోతే మరీ ఆకలిగా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఏదన్నా ఇంట్లో మనకు అన్ని రకాల పిండిలు ఉంటాయి కాబట్టి ఇడ్లీ చేసుకోవటమో లేకపోతే ఒకటో రెండో దోసలు పోసుకోవడం అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా అయితే ఆ బట్టలన్నీ సర్దేసిన తర్వాత ఇదిగోండి కూరగాయలు కూడా సర్దుకుంటున్నాననమాట. ఇందాక ఈ మధ్య బాధ్యత లేకుండా నేనే ఇలా చేస్తున్నాను. ఇంకా పిల్లలకి చెప్తే పిల్లలు మాత్రం ఏం చెప్పిన మాట వింటారు అని ఎందుకన్నాను అంటే ఇదిగోండి ఇదే కారణం అనమాట. ఇందాక వంటగదిలో స్టాండ్ ఒకటి, ఈ కూరగాయలు సర్దుకోవటానికి ఇవొకటి బాక్సులు ఇవి 2 ఆర్డర్ పెట్టాను. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడెందుకు పెట్టాను అంటే, ఇందాక వంటగదిలో ఇరుగ్గా ఉంటుంది. అందుకోసం తప్పలేదు అని చెప్పాను కదా! ఇప్పుడే లక్ష్మొస్తే పాలు పోయించుకొనొచ్చి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాననమాట. రోజు నేను వాయిస్ ఇచ్చే టైము లక్ష్మి వాళ్ళు పాలు తీసుకొచ్చే టైం ఒకటే అయిపోతుంది. అయితే ఇంకా వంటగదిలో ఇరుగ్గా ఉంటుంది అని చెప్పి ఆ స్టాండ్ ఆర్డర్ పెట్టామనమాట. ఇంక ఈ కూరగాయలు గూడా ఒక 2, 3 సార్లు నుంచి ఎందుకనో ఎంత జాగ్రత్తగా పెట్టినా గూడా కుళ్ళిపోతా ఉన్నాయనమాట. అంటే జాగ్రత్తగా అంటే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టట్లేదు కోవిడ్ టైం నుంచి అని చెప్పాను గదా! ఇంక ఇప్పుడు ఎందుకనో 2, 3 సార్లు నుంచి అసలు కూరగాయలన్నీ కుళ్ళిపోతున్నాయి. మొన్న కేజీ టమాటాలు తెస్తే ఒక 4, 5 కాయలు వాడానంతే. మిగతాయన్నీ కుళ్ళిపోయినాయనమాట. ఇంకా కూరగాయలు గూడా అస్సలు ఉండలేదు. ఇంక అందుకని జెప్పేసి ఇంకా కవర్‌లో ఆ పనే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అంటే ఇరుకిరుగ్గా ఉంటుందనమాట. ఇంక అప్పుడే హనీ చెప్పింది. అంటే వీటి గురించి నాకు గూడా తెలీదు. హనీ చూసి చెప్పిందనమాట. ఇట్లా బాక్సులుంటాయి. అవి సర్దుకొని పెట్టుకోవడానికి బావుంటాయి అని. కాకపోతే ఇక్కడ మాకేంటంటే మేము పెట్టిన సైజు ఇంకొంచెం పెద్దయి. కానీ చిన్న సైజు వచ్చినియనమాట. అంటే మేము ఏ కాయలైనా సరే అర కేజీ తెచ్చుకుంటాము. కాబట్టి ఇంకా బొటాబొటిగా అట్లా సరిపోయినియనమాట. కొంచెం ఎక్కువ కాయలు పట్టాలి అంటే గనక కొంచెం పెద్ద సైజు చూసి పెట్టుకోండి. అయితే టమాటాలు ఒక్కటే మేము ఎక్కువ తెచ్చుకుంటాం. మిగతాయన్నీ అర కేజీ, అర కేజీ తెచ్చుకుంటాం అనమాట. ఇంక అన్నీ నీట్‌గా దీంట్లో పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఏదో ఆలోచిస్తా ఇక్కడ బీన్స్ ఉన్నాయి గదా! అవి కాయలుగా పట్టట్లేదని జెప్పి ముక్కలు ఇరగదీసి పెడుతున్నాను. కొన్ని పెట్టిన తర్వాత నాకు గుర్తొచ్చింది. అయ్యో! వీటిని కడగలేదు గదా! ఇదేంటి ఇట్లా ముక్కలు ఇరగదీస్తున్నాను అని జెప్పి. ఇంక తర్వాత గుర్తొచ్చి ఒక 2, 3 కాయలు ఇరగదీసిన తర్వాత గుర్తొచ్చిందనమాట. ఇంకా మైండ్ ఒకటి ఆలోచిస్తుంది. చేతులు, కాళ్ళు ఒక పని జేస్తా ఉన్నాయన్నమాట. ఇంకయితే ఇంకా మిగతా కాయలన్నీ గూడా దాంట్లోనే పెట్టేశాను. తర్వాత ముక్కలు కట్ చేసుకుందాంలే అన్నట్టుగా. ఇంకా కూరగాయలన్నీ సర్దుకున్న తర్వాత
భలే నీట్‌గా అనిపిచ్చింది నాకు. నేననుకున్నాను ఇంత చిన్న చిన్న బాక్సులు కాయలు పడతాయో లేదో, ఉపయోగపడిద్దో లేదో అనుకున్నా. కానీ కొంచెం పెద్ద సైజయితే బావుండేదనిపిచ్చింది. అంటే మనకి వీడియో అంటే మీషోలో మనం చూసేటప్పుడు సైజు పెద్దగా అనిపిస్తున్నాయి. తర్వాత చూస్తేనేమో చిన్న సైజుగా ఉంటున్నాయనమాట. మనకొచ్చిన తర్వాత ఒక్కసారి అవైతే చూసి ఆర్డర్ పెట్టుకోవాలి. ఇంక మొన్న జ్యూస్ తీసేది ఒకటి ఆర్డర్ పెట్టారు మా వారని చెప్పాం గదా! ఇంకా అదైతే రిటర్న్ ఇచ్చేసాను. ఎందుకంటే అది చాలా చిన్న సైజొచ్చింది. మా వారు గూడా అన్నారు, "నేను చూసినప్పుడు చాలా పెద్ద సైజుంది. ఇదేంటి మనకొచ్చేటప్పటికి ఇంత చిన్న సైజొచ్చింది. ఇది దేనికి ఉపయోగపడిద్ది? ఒక్క కాయ గూడా పట్టదు దాంట్లో మనం జ్యూస్ తీయటానికి. అంటే బత్తాకాయలు, కమలాకాయలు అలాంటివి తీయాలి అంటే ఒక్కటి కూడా పట్టదు దాంట్లో వేస్ట్" అని చెప్పేసి ఇంక మా వారు కూడా అన్నారనమాట. ఇంక అది రిటర్న్ పెట్టేసి ఇంక ఈ బాక్స్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంక ఫైనల్‌గా సర్దుకున్న తర్వాత ఇట్లా నీట్‌గా ఉన్నాయనమాట. ఇంక మీకు కూడా చూపించుదామని చెప్పి తీస్తున్నాను. ఇంకా నిమ్మకాయలున్నాయి. అవి కూడా ఒక కవర్‌కి పెట్టేసి సర్దేసుకుంటాను. ఇంకా కొన్ని కాయలు కుళ్ళిపోయినాయి అనమాట. 2, 3 కాయలు. ఇంకా అవి తీసేసి బాగున్నటి వరకు ఇట్లా సర్దుకున్నాను. సర్దుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాననమాట. మీతో మాట్లాడుతున్నానే కానీ రొప్పొస్తా ఉంది. ఇంకా ఆ పనులన్నీ అయ్యేటప్పటికి నాకు 10, 10:30 అయిందనమాట నేను పడుకునేటప్పటికి. ఇంకా బయటైతే వర్షం పడతా ఉంది. ఇంకా వంట కూడా చేసేసానులెండి. నేను వీడియో తీయలేదు గానీ వంట చేశాను. ఇంకా కోడిగుడ్డు కర్రీ అనమాట. నేనెటు తినను గదా! ఇంకా వాళ్ళ కోసం అయితే ఉడకబెట్టిన గుడ్డు, అలాగే పొద్దున కాకరకాయ ఫ్రై చేశా. కాకరకాయ ఏంటి, దొండకాయ ఫ్రై చేశాను. అంటే ఇప్పటిదాకా కూరగాయలు సర్దుతా ఉన్నాను గదా! అంటే నేను మైండ్‌లో ఆలోచిస్తా ఉన్నాననమాట. కాకరకాయలు కూడా ఉడకబెట్టేస్తే పాడవకుండా ఉంటాయేమో అని ఆ ఆలోచనలో ఉన్నా. ఇంకా అదే ఆలోచిస్తా ఉన్నాను గదా! ఇంకా కాకరకాయ ఫ్రై అని వస్తుంది నోట్లోకి. దొండకాయ ఫ్రై చేశాను. కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ దొండకాయ కూర వండి అక్కడ పెట్టేసి మిగతాయన్నీ ఇప్పుడు సర్దుకున్నాననమాట పనైనంక. అయితే ఇంకా దొండకాయ ఫ్రై, ఉడకబెట్టిన గుడ్డుతో ఇంక వాళ్ళు తినేశారు. ఇంక గురువారం గదక్క కోడిగుడ్డు వండుతావా అంటే, వండుతానండి. నేను తినను గానీ ఇంకా పిల్లల కోసం, మా వారి కోసం అయితే వండుతాను. ఇంకా పప్పీ, రోజీ, రుద్రాకి వీళ్ళకి గూడా అన్నం పెట్టేసాను, తినేశారు. ఇంక పనంతా అయిపోయిందనమాట. ఇంక ఆల్రెడీ వాళ్ళందరూ పడుకున్నారని చెప్పాను గదా! ఇంక నేనైతే వీళ్ళతో ఆడతా ఉన్నాను. ఇంక ఈ టైంలో బయటికెందుకొచ్చాను అంటే, బయట పెద్ద ఇదొచ్చిందండి. ఏంటంటే అది పేరు గుర్తురాట్లేదు. మండ్రగప్ప. మండ్రగప్ప వచ్చింది. పప్పీ వచ్చి చూపిచ్చిందనమాట. అంటే దగ్గరకొచ్చి అసలు అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇంక నా చీర లాగుతా ఉందనమాట. అంటే అది ఎప్పుడన్నా ఇట్లా పాములు గానీ ఏదన్నా వచ్చినప్పుడు ఇంక నన్ను అట్లా పిలుస్తా ఉంటది. అంటే నాకు రోజు చూస్తాను కాబట్టి అది చేసే సైగలు నాకు అర్థమవుతాయి. ఇంకా లోపలికి, బయటికి, లోపలికి, బయటికి పరిగెత్తుతా ఉంది. వాళ్ళు లేసిన టైం బావుందనమాట. ఇంక పెద్ద మండ్రగప్ప వచ్చింది. అది నేను షార్ట్ వీడియో తీసాలేండి, పెడతాను. అయితే ఇంక దాన్ని చూయించిందనమాట పిలిసి నన్ను. ఇంక దాన్నయితే చంపేశాము. చంపేసిన తర్వాత ఇంకా లోపలికొస్తుంటే ఇందాక పొన్నూరిల్లొచ్చిన దగ్గర నుంచి ఈ రోజీగాడు అస్సలు వదిలిపెట్టట్లేదు. అయితే ఎందుకనోనండి రోజీ చాలా తగ్గిపోతుంది. రోజు రోజుకి సన్నగా అయిపోతుంది. నేను ఫుడ్ అది బాగానే పెడుతున్నా. అయినా కూడా ఏంటో సన్నగా అయిపోతుంది. దాన్ని అలా చూస్తా ఉంటే భలే బాధగా అంటే చెప్పలేనంత బాధగా అనిపిస్తుంది. ఇదేంటి నేను అంతా బాగానే పెడుతున్నాను కదా, ఎందుకు అలా రోజుకో రకంగా తగ్గిపోతుందో అర్థం కావట్లేదు. చాలా సన్నగా అయిపోయింది. ఇంకా అస్సలు ఎందుకనో ఈరోజు అస్సలు వదిలిపెట్టట్లేదు అనమాట. నేను లోపలికి వెళ్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ లేచి నుంచొని పిలుస్తానే ఉంటుంది. ఇంకా అయితే ఇంకా నా పనులన్నీ ఇప్పుడు కంప్లీట్ అయినాయి. ఇంకా వీడితో కొంచెం సేపు అంటే మరీ అట్లా రా రా అన్నట్టుగా పిలుస్తా ఇంకా అదే పనిగా ఉంది కదా, ఇంక కొంతసేపు దాంతో ఉండి ఇంకా లోపలికి వచ్చేసాను. ఇంక ఇదిగోండి గిన్నెలు అవి కూడా పొన్నూరు నుంచి రాగానే కడిగి అక్కడ పెట్టేసుకున్నా. ఇంకా వంట అయిపోయింది, అందరూ తిన్నారు. ఇంకా తిన్న గిన్నెలు కూడా సింక్లో ఉన్నాయి అనమాట. అవి పొద్దున్నే కడుక్కోవచ్చులని ఇంక వదిలేశాను. ఇంకా వంటకి ఇదంతా స్టాండ్ అది పెట్టి నీట్గా సర్దుకున్నాక ఇలా ఉందన్నమాట. నాకైతే భలే నచ్చింది. కొంచెం ప్లేస్ ఖాళీగా అనిపిస్తుంది ఇప్పుడు, అంత ఇరుగ్గా లేకుండా నీట్గా ఉంది అనిపించింది. ఇంక ఫైనల్గా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్.